హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. మనందరం కూడా సంపదను సృష్టించాలి, వెల్త్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఆశ పెడుతూ ఉంటాం. సో ఈ భాగంలో ఏంటంటే ఉద్యోగం, లేకపోతే వ్యాపారం, లేదంటే స్టాక్ మార్కెట్, ఇది కూడా ఒక రకమైన బిజినెస్సే. బట్ రకరకాల మార్గాలు అనేది అన్వేషిస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కంఫర్ట్గా అనిపిస్తుంది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఏంటంటే ఎలాగోలా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ వెల్త్ అనేసరికి వారెన్ బఫెట్ గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆయన చిన్నతనంలో ఏం చేసేవాళ్ళంటే ఈ న్యూస్ పేపర్ తెచ్చుకొని చదువుతూ ఉండేవాడు అనమాట. చదువుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రైస్ అనేది కనిపించాయి. ఇప్పుడులాగా ఇంత టెక్నాలజీ లేదు కదా, అప్పుడు జస్ట్ అంటే ప్రింట్ మీడియా. అట్లా చదువుతూ ఏంటంటే ఆ కొటేషన్స్ చూడటం, దాని తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడగటం, ఏంటివి స్టాక్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి, అట్లా ఆ క్రమంలోనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకముందే ఆయన ఏంటంటే చిన్న చిన్న ఈ గేమ్స్ ఆడే మిషన్స్ ఉంటాయి, అవి కొని అద్దెకిచ్చేవాడు. అంటే ఆయనకు అప్పుడే బిజినెస్ మైండ్ అనేది ఉంది. బట్ ఎలా వెళ్ళాలి ఏంటి అన్న క్రమంలో ఆ యొక్క మాస్టర్స్, గురువు అందరినీ కలవడం అండ్ బుక్స్ అనేది చదవడం స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ గురించి ఒక ఐడియా రావడం అనేది జరిగిందన్నమాట. వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఆయన స్ట్రాంగ్గా ఆయన మనసులో నాటుకుపోయింది. వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది చేస్తే మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ప్రాఫిట్ బాగా ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకొని కోకోకోలా కంపెనీ, అంటే మార్కెట్ ఎప్పుడైతే పడిపోతూ ఉందో కోకోకోలా కంపెనీ చాలా దారుణంగా పడిపోయింది. అటువంటి సిచ్యువేషన్లో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా ఆయన లైఫ్ అనేది టర్న్ అయిపోయింది అనమాట. అయితే ఆయన ఓన్లీ బిజినెస్ పర్సన్గానే కాకుండా కొన్ని వేల బిలియన్ డాలర్స్ అయితే ఆయన ఏంటంటే డొనేషన్ కూడా ఇచ్చారు, చారిటీ కూడా చేశారు ఆయన. ఓకే, అయితే ఆయన ఒక గురువు అనమాట. ఇన్వెస్ట్మెంట్ అనగానే మనకి వారెన్ బఫెట్ గారు గుర్తుకొస్తూ ఉంటారు. ఓకే, అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ఇన్వెస్ట్ చేయటం అనేది జరుగుతూ వచ్చింది చాలా కాలం నుంచి. ఇక సంపద విషయానికి వచ్చేసరికి ఆయన ఇప్పుడు కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయిపోయారు అనమాట. ఏది, ఆయన ఏం చేయకుండా వ్యాపారం చేశారు. ఎలా చేశారు అంటే ఈ వ్యాపారం చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి వ్యాపారం చేయొచ్చు, బిజినెస్. ఎందుకు వ్యాపారం అంటే మనం చూస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా బిజినెస్ పీపులే. ఓకే, సో ఆ బిజినెస్ అనేది, వ్యాపారం అనేది చేసేవాళ్ళు దాదాపుగా ఏంటంటే కోటీశ్వరులు అనమాట. మనం అంటూ ఉంటాం కదా, వాళ్ళకు 100 కోట్లు ఉంది, 200 కోట్లు ఉంది. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ పెళ్లి జరిగితే దాని మీద వేల కొద్దీ న్యూస్ వీడియోస్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఆయన 5,000 కోట్లు అనేది 5,000 కోట్లు ఖర్చు పెట్టారన్నమాట పెళ్ళికి. సో బిజినెస్ పర్సన్స్ వాళ్ళు. అయితే అందరికీ అది సాధ్యం కాదు. ఎస్పెషల్లీ లోవర్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. మనకి ఎలా ఉందంటే ట్రెండు, పిల్లలు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా చక్కగా చదువుకోవాలి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఏదో ఒక ప్రొఫెషనల్ డిగ్రీ, లా ఏదో ఒకటి, ఎంబీబీఎస్. దాని తర్వాత ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి, 2 పిల్లల్ని కనాలి, వాళ్ళు లైఫ్ అనేది వాళ్ళు పోషించుకోవాలి. ఇది ఒక ట్రెండ్ అనేది నడుస్తుంది. మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న ఒక బేసిక్ ఐడియా అనమాట, ఇది లైఫ్ గురించి. అయితే ఇటువంటి వాళ్ళు వెళ్ళి సడన్గా ఏదైనా బిజినెస్ వ్యాపారం చేద్దామని ఒక 10 లక్షలు 20 లక్షలు తెచ్చుకొని ఎక్కడో చోట, లేకపోతే సొంత ఉన్నాయో దాచుకున్నాయో పెడితే ఆ బిజినెస్లో సక్సెస్ అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అండ్ వ్యాపారం చేయాలంటే కూడా చాలా చేయాలన్నమాట. అవి అందరికీ సాధ్యం కాదు. ఓకే, చేయలేరని నేను చెప్పట్లేదు. అది కొంత రిస్క్ ఉంటుంది. ఎట్లా రిస్క్ ఉంది? ఇప్పుడు దాకా కష్టపడి చదువుకున్నాడు, ఓ 10-20 లక్షలు తీసుకెళ్ళి మళ్ళీ ఏదో ఇన్వెస్ట్ చేశాడు, అక్కడ అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు ఆ బిజినెస్, కాంపిటీషన్ వల్ల లేకపోతే ఇతనికి చేతగాకో మళ్ళీ డబ్బులు పోయే, మళ్ళీ ఉద్యోగం కూడా లేదనమాట. చూడండి, 2 వైపులు నష్టపడతాడు. అప్పుడు ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఇది ఇన్సెక్యూరిటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్గా నా లైఫే తీసుకుంటే, నేను మార్కెట్లోకి ఎందుకు వచ్చాను అంటే నాకు బ్యాకప్ ఉంది. మా మిస్సెస్ అనేది వర్క్ చేస్తూ ఉన్నారు. సో నేను కొంచెం రిస్క్ తీసుకున్నా. ఓకే, సో ఇద్దరికి జాబ్ లేదనుకోండి, డెఫినెట్గా ఫ్యామిలీ అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది ఫైనాన్షియల్గా, అట్లా అనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్న విషయానికి వస్తే, స్టాక్ మార్కెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్. ఓకే, ఎందుకంటే మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు, అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ ఎందుకు మిగతా వాటితో పోలిస్తే అన్నదానికి 2-3 చూస్తే, దాంట్లో బేసికల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ చిన్న అమౌంట్స్తో స్టార్ట్ చేయొచ్చు. మా అన్నయ్య వాళ్ళ పాప జాబ్ చేస్తుంది. తను రీసెంట్గా జాయిన్ అయ్యారనమాట. 1-2 మంత్ అవుతుంది. నేను అకౌంట్ అనేది ఓపెన్ చేయించాను.
ఇప్పటి నుంచి చిన్న వయసు వాళ్ళది, ఇప్పటి నుంచి వాళ్ళు నెలకు 500, 1000 రూపాయలు, 2000 ఇన్వెస్ట్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ అనేది చేస్తూ ఉన్నాను. ఓకే. సో చూడండి, 500 రూపాయలు, ఈవెన్ 50 రూపాయలు ఉన్నా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మనం బిజినెస్ చేయక్కర్లేదు, ఆల్రెడీ మన కోసం బిజినెస్ చేస్తున్నారు ఎవరు, ఇప్పుడు రిలయన్స్ చేస్తున్నారు, ఓకే, టాటాలు చేస్తున్నారు, బిర్లాలు చేస్తున్నారు బిజినెస్. వాళ్ళ వ్యాపారంలో మనం కొంత పెట్టుబడి పెట్టామనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతారు, మనం కూడా అభివృద్ధి చెందుతాం. వాళ్ళు 90 రూపాయలు సంపాదిస్తే మనం 10 రూపాయలు సంపాదిస్తాం. అంటే జనరల్గా మనం అంటే రిటైలర్స్ అనుకోవచ్చు. ఓకే. బట్ చూడండి, ఇక్కడ రియల్ ఎస్టేట్కి వెళితేనేమో ఇంత పెద్ద అమౌంట్ కావాలా, 10 లక్షలు అంటారు, 20 లక్షలు అంటారు. దానికి ఒక్కోసారి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హైడ్రా ఎలా ఉందో సిచ్యువేషను. సో ఏంటంటే సో కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఇనీషియల్గా మనం ఎదుగుతున్న స్టేజ్లో అంటే స్టార్టప్ అనమాట, మన జస్ట్ కెరీర్లోకి ఎంటర్ అయ్యి జాబ్ తెచ్చుకొని అటువంటిప్పుడు పెద్ద పెద్ద రిస్కులు అనేది తీసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ వికటించింది అనుకోండి మనం తీసుకున్న డెసిషన్, చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. ఫైనాన్షియల్గా, పర్సనల్గా, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి. దాని తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది కలుగుతుంది. ఓకే, జీవితం మీద ఒక రకమైన వైరాగ్యం కూడా వస్తుంది. ఏంట్రా బాబు, డబ్బు ఎంత కష్టపడి చేస్తే ఇట్లా అయిపోయింది, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అందుకని స్టాక్ మార్కెట్ అనేది చిన్న అమౌంట్స్తో కూడా మనం స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క వ్యాపారంలో భాగస్వాములు అవ్వచ్చు. ఇది ఫస్ట్ పాయింట్, క్లారిటీ ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్ హిస్టరీ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎవరైతే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళుతూ ఉంటారో వాళ్ళని కోటీశ్వరులు చేసింది. నేను చూశాను పర్సనల్గా, వాళ్ళని కోటీశ్వరులు చేసింది అనమాట. ఎట్లా చేసింది, ఎందుకు చేసిందంటే మనం చెప్పుకున్నాం కదా, మన విప్రో ఎగ్జాంపుల్, అది డివిడెండ్ ఇచ్చిద్ది, బోనస్ ఇచ్చిద్ది, ఓకే, స్ప్లిట్ చేస్తుంది, ప్రైస్ అప్రిషియేషన్ కూడా జరుగుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనమాట. అటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మంచి రిటర్న్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇవి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలిగిన ఇన్స్ట్రుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము, 7% వస్తుంది, మనకి ఆల్రెడీ 6% ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. బట్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ఉండదు. కానీ అంటే ఈ నెల 5% రిటర్న్ ఇచ్చాను, నెక్స్ట్ 5% రిటర్న్ ఇస్తాను, అలా ఉండదు స్టాక్ మార్కెట్లో. 1-2-3 నెలలు రిటర్న్స్ ఇవ్వకపోయినా, లేకపోతే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినా, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే లాంగ్ జర్నీలో మనం చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ ఏం చేస్తుందంటే యావరేజ్గా మనం నిఫ్టీ అనేది తీసుకుందాం, 12% రిటర్న్ ఇచ్చింది. ఓకే, సో ఇన్ఫ్లేషన్ 6%, అది పోయినా మనకి 6% ప్రాఫిట్ మిగులుతుంది కదా, అదనమాట. దాని తర్వాత స్టాక్ మార్కెట్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా, 10 లక్షలు 20 లక్షలు తీసుకెళ్ళి బిజినెస్లో పెడితే ఏమవుతుంది, రిస్క్ కూడా అవుతుంది. ఓకే, సో మనం మొత్తం రిస్క్ అయ్యే అవకాశం ఉంది. బట్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే డైవర్సిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్స్లో పెట్టాను, బ్యాంక్స్ బాగాలేదు, ఐటీలో పెట్టాను, లేకపోతే ఎనర్జీ సెక్టార్లో పెట్టాను, లేకపోతే రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుకోవడానికి ఇప్పుడు ఏంటంటే మనకి సెబీ రీట్స్ అని లాంచ్ చేసింది. ఓకే, రీట్స్ అనమాట, అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ని ఫోకస్ చేసే ఈటీఎఫ్స్ లాగా అవి, వాటిని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈటీఎఫ్స్ కాదు, షేర్లు లాగే ఉంటాయి, అవి డివిడెండ్స్ కూడా పే చేస్తాయి అనమాట. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనం రియల్ ఎస్టేట్లో పెట్టవచ్చు, ఆయిల్ బిజినెస్లో పెట్టవచ్చు, బ్యాంకు బిజినెస్లో పెట్టవచ్చు, అండ్ ఎఫ్ఎంసీజీ బిజినెస్లో పెట్టవచ్చు, ఫార్మా బిజినెస్లో పెట్టవచ్చు. మనకి డైవర్సిఫై చేసుకోవడానికి బోల్డ్ ఉన్నాయి. ఇంకా గోల్డ్, సిల్వరు, రకరకాలు అనేది ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో కూడా సేఫెస్ట్గా చేసుకోదగ్గవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ కానీ, లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, అండ్ నిఫ్టీ ఈటీఎఫ్స్ కానీ. అంటే మనకి పెద్ద రిటర్న్ రాదు కానీ మనకు సేఫ్గా ఉంటుంది, బట్ ఇన్ఫ్లేషన్ అయితే బీట్ చేయగలిగిన ఎబిలిటీ ఉన్న ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. ఓకే, అందుకని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అండ్ స్టాక్ మార్కెట్లో మనం ఏంటంటే డైవర్సిఫై చేసుకోవాలి. దాని తర్వాత లాంగ్ టర్మ్లో మనం ఏంటంటే మంచి వెల్త్ అనేది మన జనరేషన్స్కి పాస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఒక 40లో ఉన్నాం, బట్ స్టిల్ అది మనం అనుకుంటాం, అరే 40కి వచ్చేసాం, 2025లో చేస్తున్నట్టు బాగుండిద్దని. బట్ ఇట్స్ నాట్ బీ లేట్ అనమాట. లేట్ ఏం కాదు, అట్లా ఎవరు ఎప్పుడు కూడా అనుకోదు. ఈవెన్ 60లో 70లో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు స్టాక్ మార్కెట్లో. ఓకే, అందుకని ఒక 40 ఉంది, నేను 50కి వచ్చాను, నేను ఇంకేం చేయలేను, ఇట్లా ఎప్పుడు కూడా నెగిటివ్గా డిమోటివేట్ అవ్వద్దు. చిన్న చిన్న అమౌంట్స్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా ఏంటంటే ఒక మంచి టైం వచ్చినప్పుడు అన్నీ కూడా ఏంటంటే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటాయి. సో అది మొత్తం మీద స్టాక్ మార్కెట్లో మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విషయానికి వస్తే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం కొన్ని కంపెనీలని
మంచి పొటెన్షియల్ వాల్యూకి వచ్చినప్పుడు, ఇప్పుడు వారెన్ బఫెట్ గారి గురించి చెప్పుకున్నాం, ఆయన ఏంటి కోకోకోలా బై చేశారని చెప్పేసి, మనం కూడా బై చేయొచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. ఇక్కడ చార్ట్ మీద మనం వెళితే మనకు కనిపిస్తున్న స్టాక్ పేరు వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసి కంపెనీ అనమాట. ఓకే, అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ ఇది. అంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అవి మేనేజ్ చేస్తూ ఉంటారు. అయితే చూడండి, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 1200 దగ్గర స్టార్ట్ అయింది. 1200 దగ్గర నుంచి మళ్ళీ ఏమైందంటే 4000కి వెళ్ళింది. 4000కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ అయింది. ఎక్కడికి వచ్చింది? 1600కి వచ్చింది. చూడండి, ఇక్కడ 1600కి వచ్చినప్పుడు మనం బై చేసుకోవచ్చు కదా. 1580 అనేది లో క్రియేట్ అయింది. సో ఎగ్జాక్ట్గా అక్కడే బై చేయక్కర్లేదు. ఓపెన్గా ఒక సీక్రెట్ చెప్తున్నాను. మనం మంచి కంపెనీ అంటే నేను కరెక్ట్గా 1580 దగ్గర బై చేస్తాను, అది చాలా తప్పండి. అలా ఆలోచించకూడదు. స్టాక్ మార్కెట్లో కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు. బట్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ మీద మనం కొంచెం ఫోకస్ చేసామంటే ఆ యొక్క ఎంట్రీని ఇంకొంచెం రిఫైన్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అంటే ఏంటి? బాగా స్టాక్ అనేది పడిపోయిన తర్వాత ఏది మంత్లీ టైం ఫ్రేమ్లో నెక్స్ట్ మంత్ ఏం జరిగిందంటే వోలటాలిటీ అనేది కాంట్రాక్షన్ అయింది. ఓకే, ఇక కొంచెం టెక్నికల్గా టర్మ్స్ అనిపిస్తూ ఉంటాయి. 1826 అక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. చూడండి, ఇక్కడ నుంచి కూడా ఎంతో కొంత రిటర్న్ అయితే వచ్చింది కదా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనకి ఎంతో కొంత రిటర్న్ అనేది వచ్చింది కదా. ఓకే, సో అట్లా అనమాట. ఒక మంచి కంపెనీ ఇది హెచ్డిఎఫ్సి ఏఎంసి కంపెనీ. దాంట్లో మనం డిస్కౌంట్ అయింది, మనం బై చేసుకోవచ్చు డెఫినెట్గా, రైట్. అయితే ఇట్లాగే ఒక స్టాక్ అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఆ యొక్క స్టాక్ అనేది కూడా మనం చూద్దాం. ఇండిగో పెయింట్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్కడి నుంచి వచ్చింది? 3336 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయలకి వచ్చింది. ఓ వాట్ ఏ డిస్కౌంట్ యార్. ఓకే, సో చూడండి, ఇది 70% డిస్కౌంట్ అయింది. మనం ఎగ్జాక్ట్గా 990 దగ్గర బై చేయలేకపోవచ్చు. బట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రైస్లో ఏం జరుగుతుందంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది కనిపించింది. ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు. మార్నింగ్ స్టార్ అంటే ఏంటి? సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడంటే అందరికీ హ్యాపీ అనమాట. పక్షులకి, చెట్లుకి, మనుషులకి, జంతువులకి అందరికీ హ్యాపీ. అట్లాగనే అందుకే ఈ పేరు పెట్టారు. ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. టెక్నికల్గా మాట్లాడాలంటే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఏమవుతుందంటే పైకి వెళ్తుంది, రైట్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వడానికి ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే చూడండి, లాడ్ ఆఫ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ షార్టర్ టర్మ్ టైం ఫ్రేమ్లో. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ అదే చెప్తుంది. మనకేం చెప్తుంది? మార్కెట్ కిందకు వస్తుంది, మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంటుంది, మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది, పైకి వెళ్తుంది. మనం పైకి వెళ్ళేటప్పుడు ఐడెంటిఫై అనేది చేసుకొని పార్టిసిపేట్ చేసుకుంటాం. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది రిజెక్షన్ అనేది జరిగింది. బట్ ఈ వీక్ అయితే సాలిడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ఒకవేళ మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి, మార్కెట్ కండిషన్ బాగాలేదు అనుకుంటే ఈ యొక్క క్యాండిల్ కింద 1450 కింద క్లోజింగ్ ఇచ్చిందంటే మనం ప్రాబ్లీ ఎగ్జిట్ తీసుకుని మళ్ళీ లోవర్ టైం ఫ్రేమ్ లోవర్కి అంటే లో ప్రైస్కి వచ్చినప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎనీహౌ టెక్నికల్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చూస్తాను, ఫండ్ అవైలబుల్ ఉంటే కనుక నేను కూడా ఈ యొక్క ఇండిగో పెయింట్స్ అనే స్టాక్ అనేది బై చేస్తాను లాంగ్ టర్మ్ కోసం. ఓకే, సో యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్ గురించి. మీరు కూడా భయపడమాకండి, కంగారు పడమాకండి, బాధపడమాకండి. లేట్ అయిపోయింది, నేనేం చేయలేదు, అట్లా చిన్న ఇంటర్వెల్స్, చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. డెఫినెట్గా వండర్స్ అనేది క్రియేట్ అవుతుంది, అది మాత్రం గ్యారెంటీడ్ అనమాట. ఓకే, సో ఈ మధ్యలో చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, recession.com బబుల్, కరోనా వైరస్, ఇటువంటివి. బట్ వాటిని అండర్స్టాండ్ చేసుకొని ఆ వచ్చినప్పుడు మనం ఎలా పొజిషన్స్ తీసుకోవాలి, ఓకే, దానికి మనం సన్నద్ధంగా ఉండాలి. దాని గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.